ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్లు కూడా సరిగ్గా రావు. పీసీఓడి, వయసు వచ్చేటప్పటికి 30 దాటిపోయినాయి, 33 years, ఆయన 36. 2 ఐయుఐలు ఫెయిల్యూర్, ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్. ఐవీఎఫ్లు చేసినా రాంది, ఐయుఐలు చేసినా రాని ప్రెగ్నెన్సీ, నెలలే సరిగ్గా రాని పరిస్థితుల్లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా సాధ్యమైంది, సహజ గర్భం ఎలా సాధ్యమైంది అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక ఫార్ములాను ఫాలో అయ్యారు. ఆ ఫార్ములాను ఫాలో అయిన విధానము అసలు ఎలా నన్ను తెలుసుకున్నారు, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది మీకు మనసులో భావాలు, ఇక్కడికి వచ్చి వాడిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ వచ్చాక మీకు ఏమనిపిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకుంటే ఇంకా ఐయుఐలు చేయించుకోవాలి, ఐవీఎఫ్లు చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుని బాధపడే వాళ్ళకి ఒక ఓదార్పు కింద ఉంటుంది. వాళ్ళలో కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావాలంటే ఇవేవీ అక్కర్లేదు, లోపాన్ని సరి చేసుకుంటే చాలు, ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి పిల్లలు ఉన్నాయి, ఎలాంటి సమస్య అయినా సరి చేసుకోవచ్చు, డజన్లు కనొచ్చు అనే విషయం అర్థమైంది. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది మాత్రం న్యాచురల్గా. ఎలా సాధించాడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ?